ఓటర్ జాబితాలో ప్రత్యేక సవరణ కార్యక్రమం నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గంలో ఓటర్ జాబితాల పరిశీలనను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు పిలుపునిచ్చారు. ఓటర్ జాబితాలో ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు చోటు చేసుకోకుండా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక అవగాహన సమావేశానికి సంబంధించి జనసేన కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో ఓటర్ జాబితాలపై అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఓటర్ జాబితా అత్యంత కీలకమైన అంశమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క ఓటర్ పేరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు అనర్హుల పేర్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు నియోజకవర్గంలోని ప్రతి బూత్ స్థాయిలో ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని రెడ్డి అప్పలనాయుడు సూచించారు. ఫోటో జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు, మార్పులు వంటి అంశాలపై పూర్తి అవగాహనతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణలో అర్హులైన ప్రతి ఓటర్ పేరు తప్పక ఉండేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్న సందర్భంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2026 కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని గుర్తు చేశారు. ఒక నెల రోజుల పాటు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ వివరాలను సమగ్రంగా పరిశీలించి అర్హులైన ఓటర్లను సవరణ జాబితాలో పొందుపరుస్తారని వివరించారు. సర్వే అధికారులు ఇంటింటికి వెళ్లినప్పుడు స్థానిక బూత్ లెవెల్ ఏజెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు వారితో కలిసి వెళ్లాలన్నారు. 18 సంవత్సరాలు పైబడ్డ వారందరి పేర్లను ఓటర్ జాబితాలో తప్పక చేర్పించాల్సి ఉందన్నారు. అలాగే చనిపోయిన, పెళ్లిళ్లు చేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లినా లేదా శాశ్వత వలసదారులను గుర్తించి వారి పేర్లను జాబితా నుండి తొలగించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు వీరంకి పండు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబులిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, కార్పొరేటర్లు పొలిమేర దాసు, కోయ సత్యబాబు, జనసేన కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, భారీ సంఖ్యలో జన సైనికులు తదితరులు హాజరయ్యారు. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరితో కూడా ఈ రోజున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ సిరిపల్లి ప్రసాద్ గారు టౌన్ ప్రెసిడెంట్, అదేవిధంగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ వాణి గారు, మరి జిల్లా నాయకులు అందరూ ఈ రోజున నాయకులందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో ఎస్ఐఆర్ సర్వ్ ఓట్లు పరిశీలన, తొలగింపు కార్యక్రమాలు, చెక్ చేసుకునేటువంటి కార్యక్రమం కేంద్ర ఎన్నికల కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో రేపు జూన్ 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22వ తారీఖు వరకు 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత రాష్ట్రాల్లో ఈ ఓట్ల యొక్క వెరిఫికేషన్ అనేది కొనసాగుతూ ఉంది. దీనిపైన ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరినీ, ఏర మహిళలు, స్టేట్ వైడ్గా ఉన్నటువంటి వివిధ వాదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూర్చొని ఈ రోజున దానిపైన ఒక అవగాహన అనేది తెలియజేయటం జరిగింది. 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో మరి యొక్క ఎస్ఐఆర్ కొనసాగుద్ది కనుక ఎవరో డివిజన్స్లో వాళ్ళు ఆ డివిజన్లో ఉన్నటువంటి 3-4 బూతుల పరిధిలో ఉన్నటువంటి బిఎల్ఏలు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి నాయకులు సమగ్రంగా ఆ యొక్క పరిశీలన చేసి పౌరులుగా ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా తొలగింపుకు గురి కాకుండాను వారికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ సమర్పించడంలో కానీ, అదేవిధంగా ఏదన్నా మరణించినటువంటి వాళ్ళయో లేకపోతే దీర్ఘకాలంగా ఇక్కడ లేనటువంటి వారు ఓటర్స్గా ఉంటే వారిని తొలగించడంలో ఇబ్బంది లేదు. కానీ ఈ యొక్క టీం వచ్చినప్పుడు ఏదైనా 2 రోజులు 3 రోజులు ఎక్కడికైనా ఊర్లు వెళ్ళేటువంటి పరిస్థితి కానీ, లేదంటే అనారోగ్యంతో ఏదైనా హాస్పిటల్స్లో ఉండి ఇంట్ల దగ్గర లేనటువంటి పరిస్థితుల్లో కానీ ఏ ఒక్క ఓట్లు కూడా తొలగింపు గురి కాకుండా చూడవలసినటువంటి బాధ్యత
జనసేన పార్టీ నాయకులపైన, జన సైనికుల మీద, ఇన్ఛార్జీలపైన ఉందని, దాన్ని సమగ్రంగా మనం పరిశీలన చేయాలని ఈ యొక్క 3 నెలల 7 రోజులు కూడా ఈ యొక్క తొలగింపు లేకపోతే పరిశీలన కార్యక్రమం, ఎందుకంటే దీంట్లో జాయినింగ్లు లేవు, కొత్త జాయినింగ్లు కానీ ఉన్నటువంటి ఓటుల్ని చెక్ చేసి వివిధ కారణాలతో తొలగించకుండాను, ఏదైనా సంఘ విద్రోహులు ఎవరైనా ఉంటే తొలగించినప్పుడు మాకు బాధ లేదు, కానీ ఉన్నటువంటి ఓట్లని, ఉన్నటువంటి పౌరులని పౌరసత్వం కోల్పోకుండా చూడవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా మా పార్టీలుగా, మా నాయకులుగా మా పైన ఉంది కనుక ఒక ఓటు తొలగింపుకు గురైనప్పుడు, లేకపోతే పెళ్ళిళ్ళు అయ్యి ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళినప్పుడు వారి యొక్క ఓటుని ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇక్కడ తల్లిదండ్రుల లిస్టులో ఏ సీరియల్లో ఉన్నారో ఆ సీరియల్ని అక్కడ తెలియపరిచినట్లయితే ఆ ఓటు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి, వాళ్ళు ఉన్నటువంటి బూత్లోకి షిఫ్ట్ అవుద్ది. అదేవిధంగా దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలి, మనం ఎట్లా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, మన ఓటర్ యొక్క హక్కుని కాపాడవలసినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పేసి మరి ఈ రోజున మా పార్టీ నాయకులందరికీ కూడా ఇవాళ, ఎందుకంటే అన్ని పార్టీలు కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు దీని మీద సుదీర్ఘమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ నాయకులకి, ఎమ్మెల్యేలకి, వాళ్ళ యొక్క డివిజన్ ఇన్ఛార్జీలకి అందరికీ కూడా శిక్షణా తరగతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణలో బీజేపీ పార్టీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, అట్లా అన్ని రాష్ట్రాల్లో ఆ యొక్క రాజకీయ పార్టీలు మెలకుగా ఉండి వారి యొక్క నాయకత్వాన్ని చైతన్యపరుస్తూ వారిని అలాట్ చేసి ఎక్కడా కూడా పౌరుల యొక్క హక్కుని కోల్పోకుండా ఓట్లను పరిరక్షించేటువంటి బాధ్యతని ఒక నాయకులుగా ప్రజల పక్షాన మనం ఉండి దాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మా నాయకులందరికీ కూడా ఈ రోజున దాని మీద అవగాహన తెలియజేయడం జరిగింది. రేపు 15వ తారీఖు నుంచి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఏలూరు నియోజకవర్గంలో కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులకు కానీ మీ ఒక ఓటుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, అధికారులు నాయకులు వచ్చినప్పుడు మీ యొక్క వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసే దాంట్లో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఓటు కోల్పోతే తర్వాత తీసుకురావడం చాలా కష్టం, అందుకని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను.